హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను మామిడికాయతో పచ్చడి చేశాను, పచ్చికారం వేసి. ఉగాది రోజు తెచ్చిన మామిడికాయల్లో మిగిలిపోయిన మామిడికాయతో నేను ఈరోజు ఈ విధంగా పచ్చడి ట్రై చేశాను. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో మామిడికాయలు ఉంటే ఇదే విధంగా పచ్చడి రెడీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఏ విధంగా చేశానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. నేనైతే ముందుగా 2 మామిడికాయలు అయితే తీసుకున్నాను. ఈ మామిడికాయల పైన ఉన్న పీల్ అయితే తీసేసుకున్నాను. ఇలా మామిడికాయలని పొట్టు తీసుకున్నాక మనం నీళ్ళల్లో వేసి వాటిని నీట్గా కడిగి పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా కడిగిన మామిడికాయలను అయితే మనం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. వీటి లోపల జీడి అయితే లేతగా ఉంది, మనం దాన్ని తీసేసుకోవాలి. ఈ విధంగా పీసెస్లా మనం కట్ చేసుకోవాలి. రెండు మామిడికాయలు మాత్రం ఇన్ని ముక్కలు అయ్యాయి. ఈ ముక్కలకు సరిపడా పచ్చిమిర్చి తీసుకొని నేను వాటిని నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి మనం వేయించుకోవాలి. మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పచ్చిమిర్చిలో ఆయిల్ వేసుకొని ఇలా మనం కలర్ చేంజ్ అయ్యేలాగా వేయించుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి మాత్రం ఇలా అవుతే మనకి వేగినట్టు అర్థం. తర్వాత వాటిని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, తర్వాత నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను అయితే వేసాను. ఆ తర్వాత చల్లారిన పచ్చిమిర్చిని కూడా ఇందులోనే వేసి ఒకసారి అయితే ఇలా మిక్స్ చేసుకున్నాను. ఇలా మనం పచ్చిమిర్చిని మామిడి ముక్కలను అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా వెల్లుల్లిని అయితే వేసుకోవాలి. ఇలా వెల్లుల్లిని వేసుకున్నాక మనం అందులో కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ వేసుకుందాం. తర్వాత అయితే మనం కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి ఇంకా ధనియా పొడిని అయితే ఇందులోనే వేసుకోవాలి. అవి రెండు వేసుకున్నాక మనము పసుపు వేసుకుందాము. జీలకర్ర మెంతుల పొడి లేకపోతే మీరు అప్పటికప్పుడు వేయించి పొడి చేసుకోవచ్చు, ఉంటే అదే పొడిని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్కి మూత పెట్టుకొని అయితే మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాము. ఒకసారి మనం గ్రైండ్ చేసుకున్నాక మనం చెక్ చేసుకోవాలి. ఈ విధంగా అవుతుంది కదా, అప్పుడు మనకి ఇంకా మెత్తగా అవడానికి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మనం గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇంకా పచ్చడి అయితే మెత్తగా అయిపోయింది. మరీ మెత్తగా కూడా చేసుకోవద్దు, మామూలుగా కొంచెం బరకగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం ఈ పచ్చడిని అయితే పోపు వేసుకుందాము. పోపు కోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని అయితే హీట్ చేసుకుందాము. ఈ పోపు దినుసులు అయితే వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఇంకా మినపప్పు, కందిపప్పు, పోపు గింజలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని అయితే ఈ ఆయిల్లో వేసుకుందాము. ఆ తర్వాత అవి కొద్దిగా వేగాక అందులో వెల్లుల్లిని వేసుకోవాలి. వెల్లుల్లి కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా దంచుకొని అయినా వేసుకోవచ్చు, అది ఇంకా మీ ఇష్టం. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు, ఈ వెల్లుల్లి అయితే వేగాక మనం అందులో కొద్దిగా పసుపు వేసుకుందాము. ఎండుమిర్చి లేవండి మా దగ్గర, మీ దగ్గర ఉంటే వేసుకోండి. పచ్చళ్ళలో ఎండుమిర్చి ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత ఇంగువ ఉంటే కూడా ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసాక పోపు అయిన తర్వాత మాత్రం మనము స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఈ పచ్చడిని మాత్రం ఈ పోపులో యాడ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఈ మ్యాంగో చట్నీ మాత్రం రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది, చింతకాయ పచ్చడిలాగా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.